హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలు ఆర్థికంగా బలపడాలనే దృఢ సంకల్పంతో అనేక వినూత్న పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా కొడల్ నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 105 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కొడంగల్ మండల వ్యాప్తంగా కళాకారాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 70 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించగా, దుద్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకోవడంతో 34 మందికి కుట్టు మిషన్లతో పాటు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం అనేక రంగాల్లో మద్దతు అందిస్తోంది. వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, చేతి వృత్తులు వంటి రంగాలలో మహిళలు తమకంటూ ఒక స్థానం ఏర్పరచుకునేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తూ ఆర్థిక సహాయం, బ్యాంకు రుణాల అనుసంధానం వంటి చర్యల ద్వారా మహిళలు తమ సొంత వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అంతేకాకుండా మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఫ్యాషన్ డిజైనింగ్, కుట్టు పని, హస్తకళలు, కంప్యూటర్ నైపుణ్యాలు వంటి వివిధ రంగాలలో ఉచిత శిక్షణ అందించి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తోంది. శిక్షణ పొందిన మహిళలు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. మహిళల విద్యకు కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. బాలికల విద్యను ప్రోత్సహించడానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. ఉన్నత విద్యను అభ్యసించే మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. తద్వారా మహిళలు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు పొందగలరు. మహిళల ఆరోగ్యం, భద్రతకు కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మహిళా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, మహిళల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు, సహాయ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టింది. రాష్ట్రం నిజమైన అభివృద్ధిని సాధిస్తుందనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా అనేక పథకాలను ప్రారంభిస్తోంది. ఇప్పటికే చాలా పథకాలను అమలు చేసింది. మహిళలకు అండగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల్లో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా మహిళలకు కుట్టు మిషన్లు కొనుగోలు చేసేందుకు డబ్బులను ఇస్తోంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఉపాధి కోసం ఆర్థిక సాయం అందించడం. ఈ పథకం కింద మహిళలకు 15,000 సహాయం అందించబడుతోంది. తద్వారా వారు తమ వ్యాపారం కోసం కుట్టు మిషన్లు లేదా సంబంధిత టూల్ కిట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.